సో మై డే బంగారం ఆల్రెడీ ఎంజీ విండ్సర్ ప్రో గురించిన వివరాలు నేను వాక్ అరౌండ్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం డ్రైవ్ చేయబోతున్నాము. వాట్స్ ప్రో అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్రో బ్రో. ప్రో పర్ఫార్మెన్స్, ప్రో సేఫ్టీ, ప్రో కంఫర్ట్, ప్రో కన్వీనియన్స్ అండ్ ప్రో యూటిలిటీ ఫీచర్స్ నింపేశారు. ADAS లెవెల్ 2తో పాటు ఇప్పుడు వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ లార్జర్ బ్యాటరీ ప్యాక్, మోర్ రేంజ్. Hope your day is delightful one. Yes, I hope yours is as well. సో మంచిగా మిస్ ఎంజీ మనని వెల్కమ్ చేస్తుంది. సో మోర్ రేంజ్, పెద్ద బ్యాటరీ, బెటర్ బ్యాటరీ ఎఫిషియన్సీ, ఇవన్నీ దీంట్లో మనకి ప్రో లెవెల్లో ఇంప్రూవ్ చేయబడ్డాయి, ఎన్హాన్స్ చేయబడ్డాయి. బ్యాటరీ ప్యాక్ 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అండ్ రేంజ్ 449 కిలోమీటర్స్ రేంజ్, 136 PS, 200 న్యూటన్ మీటర్స్ టార్క్ అండ్ మెయిన్ ప్రిజ్మాటిక్ సెల్ బ్యాటరీ ప్యాక్ అండి. ఆ ప్రిజ్మాటిక్ సెల్ వెన్ కంపేర్ టు సిలిండ్రికల్ సెల్ ఏ పరంగా మనకి 3 అడ్వాంటేజెస్ ఆఫర్ చేస్తాయి అంటే, ఫస్ట్ ఎనర్జీ డెన్సిటీ. సో ఇట్ ఆఫర్స్ బెస్ట్ ఎనర్జీ డెన్సిటీ అంటే ట్రైస్ టు ఎక్స్ట్రాక్ట్ ఎవ్రీ ounce ఆఫ్ రేంజ్, అంటే ఎవ్రీ ounce ఆఫ్ రేంజ్ ఫ్రమ్ ది బ్యాటరీ ప్యాక్ అనమాట. మ్యాక్సిమం రేంజ్ ఎఫిషియన్సీ మనకి ఎన్హాన్స్ చేయడానికి ఈ ఎనర్జీ, హై ఎనర్జీ డెన్సిటీ మనకి పనిచేస్తుంది. ఈయన ప్రిజ్మాటిక్ సెల్ స్ట్రక్చర్ అనమాట. సెకండ్, కాంపాక్ట్ బిల్డ్ అనమాట. సో ప్రిజ్మాటిక్ సెల్లో యూ కెన్ బిల్డ్ ద బ్యాటరీ ప్యాక్ ఇన్ అ మోర్ కాంపాక్ట్ వే, సేవింగ్ మోర్ స్పేస్ అండ్ అలౌయింగ్ ద డిజైన్ టు బీ మోర్ ఫ్యూచరిస్టిక్ అండ్ మోర్ సూపర్ఫ్లూయస్. సో ఆ పరంగా మనకి ద డిజైనర్స్ హ్యావ్ మోర్ రూమ్ టు ప్లే అరౌండ్ in a prismatic cell battery structure when compared to cylindrical సెల్ బ్యాటరీ స్ట్రక్చర్. ఇక్కడ బ్యాటరీ ప్యాక్ చాలా పెద్దగా అయిపోతుంది, అక్కడ వాళ్ళకి ఎక్కువ దే కాంట్ ఫాలో దేర్ ఇమాజినేషన్ మోర్. ఇది చూడండి ఎంత ఫ్యూచరిస్టిక్ ఎంపీవీ లాగా కనిపిస్తుంది. ఫీల్స్ లైక్ ఎన్ ఎంపీవీ ఫ్రమ్ ద ఫ్యూచర్. ది డోర్ హ్యాండిల్ కానివ్వండి, మ్యాసివ్ 15.6 ఇంచ్ డిస్ప్లే కానివ్వండి, ఫ్లోటింగ్ స్పీడో కన్సోల్ కానివ్వండి అండ్ అవుట్స్ ఎక్స్టీరియర్ డిజైన్ కానివ్వండి, ఇట్స్ ఆల్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్. ఏరో లౌంజ్ సీట్స్ అరేంజ్మెంట్స్, ఏదో ఒక లౌంజ్ సీటింగ్ లాగా, అంబియంట్ లైటింగ్ అండ్ ఏదో ఎయిర్క్రాఫ్ట్లో, లగ్జరీ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న ఫీలింగ్ మనకి లభిస్తుంది. డాష్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కప్ హోల్డర్స్ అంతా కూడా చాలా సీమ్లెస్ ప్రోగ్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ ఒక్కటి కొంచెం బెటర్గా ఉంటే బాగుండు, ఇదేమో నాకు ఆ కామెంట్ లెక్కనే అనిపిస్తుంది. సో ఇంత ప్రైస్ పే చేస్తున్నప్పుడు ఇంకా చెప్పాలంటే విండ్సర్ ప్రో ఈ ఒక కొత్త బ్యాటరీ ప్యాక్తో పాటు రాగానే 8,000 బుకింగ్స్ ఇది చేసుకుంది, గార్నర్ చేసుకుంది. అంటే 8,000 బుకింగ్స్ వచ్చేసాయి వితిన్ 2-3 days అయింది లాంచ్ అయ్యి. సో దాట్స్ హ్యూజ్ అనమాట. అండ్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఎంజీ ఎంజాయ్స్. అంటే ఎంజీ అంటేనే న్యూ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ అ స్టేట్మెంట్ అండ్ సెట్టింగ్ న్యూ స్టాండర్డ్స్ అండ్ రైజింగ్ ద బార్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ దిస్ ఆటోమొబైల్ స్పేస్ అనమాట. సో ఇదొక్కటి కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. ఐ థింక్ హ్యావింగ్ వర్క్ సో హార్డ్ ద ఇంటీరియర్, స్టీరింగ్ వీల్ కూడా బిన్ స్లైట్లీ బెటర్ యాక్సెంచుయేటెడ్. దీన్ని కొంచెం ఇదిగా చేసి ఉండొచ్చు, స్టైలిష్గా. బట్ ఎనీవే ఇట్ డస్ ద జాబ్ ఫర్ యూ. అండ్ ప్రైమర్లీ ఇప్పుడు మనకి డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఈకో ప్లస్, ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్. సో మనం యూజువల్ అయితే స్పోర్ట్స్లో నడిపిస్తాం. అండ్ ఎనర్జీ రికవరీ అంటే బ్రేక్ ఎనర్జీ రికవరేషన్ మనకి లైట్, హెవీ, నార్మల్ ఉంది. సో హెవీలో పెట్టుకుంటే మనకి చాలా వరకు అది ఇచ్చేస్తుంది, బ్యాటరీ ఎఫిషియన్సీని ఆప్టిమైజ్ చేస్తుంది. సరే ఒకసారి రివర్స్ మోడ్లో పెడదాము. ఈ కెమెరా కూడా చూడండి, మ్యాసివ్ ఈ డిస్ప్లేని పర్ఫెక్ట్గా హై రెజల్యూషన్ కెమెరాతో యూటిలైజ్ చేసుకోవడం ఫస్ట్ టైం అండి. మనకి ఇక్కడ నుంచి వెహికల్ వస్తుందా లేదా అంత తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఒక ఆటో మనని క్రాస్ చేసేలా ఇదిగోండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది. అదే 3D మోడ్లో పెడితే మనకి వెహికల్ పక్క నుంచి వెళ్ళేది, ఇక్కడ మొత్తం మనము టచ్ స్క్రీన్తోనే మనము దీన్ని చూసి తెలుసుకోవచ్చు ఎవరైనా బ్లైండ్ స్పాట్లో ఉన్నారా లేదా అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్లైండ్ స్పాట్స్ వల్లనే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయండి. డ్రైవర్కి తెలియదు పక్కన ఎవరైనా ఉన్నాడా అని, రైడర్కి బయట ఉన్న రైడరు డ్రైవర్ అతనికి తెలియదు, ఈయన కానీ ఈమె కానీ బ్లైండ్ స్పాట్లో వస్తున్నారు, డ్రైవర్కి తెలుస్తలేదు అనేది. దీనివల్లనే యాక్సిడెంట్స్ జరిగేది. సో ఆ బ్లైండ్ స్పాట్ మానిటర్ అది చాలా చాలా క్రూషియల్ ఇది, అది ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అంతే అండి. ADAS లెవెల్ 2 నేను చెప్పాను. సో 6 ఎయిర్ బ్యాగ్స్, సో అదంతా ఉంది. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి జంప్ అయిపోదాం. ఇప్పుడు రివర్స్ తీస్తే కూడా మనకి ఓకే ఫస్ట్ పార్కింగ్ బ్రేక్. ఓకే చూడండి, రివర్స్ తీస్తే కూడా మన పిన్ పాయింట్ ప్రెసిషన్తో ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్ళచ్చు వెహికల్ని. ఎందుకంటే మొత్తం క్లియర్ టాప్ వ్యూ ఉంది, నాకు వెనకల్ సైడ్ వ్యూ ఉంది.
ఎంత కొనాకి కూడా నేను పార్క్ చేసుకోవచ్చు విత్ పిన్ పాయింట్ ప్రిసిషన్. అదే డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనకి క్లియర్ వ్యూ అనేది ఇటు కనిపిస్తుంది. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ బాగుంది. ఎందుకంటే ఇందాకనే మనము టెస్ట్ చేసాము. ఒక్కసారి నేను ఎందుకన్నా మంచిది మన వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏడాస్ది ఇది ఆఫ్, డ్రైవింగ్ అసిస్టెంట్లో ఇది ఆఫ్ చేసేద్దాము. లేన్ కీప్ అసిస్ట్, ఎందుకంటే అది చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది. చూడండి, ప్రతిసారి మనము ఇగ్నిషన్ ఆన్ చేయగానే బై డిఫాల్ట్ ఇవి ఆన్ అయిపోతాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ కొంతమందికి అది కొంచెం ఇంట్రూజివ్గా అనిపించచ్చు. సో ఒక్కసారి ఆఫ్ చేస్తే అది ఆఫ్ చేసినట్టే ఉండాలి. ఇంటెలిజెంట్ హై బీమ్ అనేది ఎప్పటికీ ఉండాలి, అది చాలా మంచి ఫీచర్. అండ్ కొంచెం వరకు స్క్రీన్ చాలా పెద్దగా ఉండడం వల్ల కొన్ని ఫీచర్స్ అనేది ఈ స్టీరింగ్ వెనకాల దాక్కపోతున్నాయి. క్లియర్ లైన్ ఆఫ్ వ్యూ వచ్చింది. కొంచెం వరకు మనం యాక్సలరేషన్ టెస్ట్ చేద్దాము. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ ఎలా ఉందో చూద్దాము. చాలా చాలా బాగుంది. హెవీ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి మనము కేర్ఫుల్గా ఉండడం మంచిది సింగిల్ లేన్ రోడ్లో. కానీ స్టెబిలిటీ చాలా అద్దరిపోయిందండి. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ డ్రైవ్ రివ్యూ చేసేటప్పుడు అది ఇచ్చేసాను. ఆల్మోస్ట్ 150+ స్పీడ్లో కూడా చాలా స్టేబుల్గా వెళ్తుంది, ఎటువంటి అన్సర్టనిటీ లేదు. అండ్ దిస్ ఇస్ నాట్ అ స్పోర్ట్స్ కార్, ఇట్స్ అన్ ఎంపీవీ. అంటే సో మనకి మెయిన్ మల్టీపర్పస్ వెహికల్ అంటే ప్రైమర్లీ పీపుల్ మూవర్ లెక్క. కానీ దీంట్లో ఉన్న కన్వీనియన్స్ ఒక ఐడియల్ ఫ్యామిలీ కార్గా ఇది ముందుకు వస్తుందండి. అండ్ ఇట్ కెన్ గివ్ ద లైక్స్ ఆఫ్ ఐస్ వెహికల్స్లో క్యారెన్స్ కానీ ఎర్టిగా కానీ ఇట్లాంటి వెహికల్స్కి ఇది చాలా మంచి పోటీగా ఇది తెలుస్తుంది. అండ్ ఆఫ్కోర్స్ ఇప్పుడు వచ్చిన క్రెటా ఎలక్ట్రిక్ కానీ వేరే నెక్సాన్ ఎలక్ట్రిక్ కానీ ఇట్లాంటి దానికి ఇది ఒక పెద్ద కార్గా ముందుకు వస్తుంది. మెనూవరబిలిటీ కానీ, హ్యాండ్లింగ్ కానీ, స్టెబిలిటీ కానీ, బ్యాటరీ ప్యాక్ అనేది సెంట్రలైజ్ చేయబడింది కాబట్టి మనకి లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది. అంటే బట్ స్టిల్ యూ హ్యావ్ అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ అండి, 186 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 579 లీటర్స్ బూట్ స్పేస్. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే ఒక ఆల్రౌండ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ దట్ ఈస్ గోన్ టు ఎండ్ అప్ సేవింగ్ యూ అ లాట్ ఆఫ్ మనీ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఎస్పెషలీ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అంటే యూ పే ఓన్లీ ఫర్ హౌ మచ్ బ్యాటరీ యూ యూజ్. సో అది ఒక చాలా చాలా కాస్ట్ ఎఫెక్టివ్. దీన్ని మోర్ ఈవీ లైఫ్ స్టైల్ని మోర్ అఫోర్డబుల్, యాక్సెసిబుల్ చేస్తుంది బ్యాటరీ యాజ్ అ సర్వీస్. సో దానివల్లనే దీని యొక్క సేల్స్ బీభత్సంగా పెరుగుతున్నాయి అనమాట. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఈవీ లైఫ్ స్టైలే ఫ్యూచర్ అనేది అంతా తెలిసిపోతుంది మన ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీనెస్ ప్రకారంగా చూసినట్లయితే. సో అది ఇట్స్ అ డిబేటబుల్ టాపిక్, ఎందుకంటే బ్యాటరీ వేస్టేజ్ అదంతా అది దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అది సపరేట్గా మనం డిస్కస్ చేయొచ్చు ఒకరోజు ఒక పాడ్కాస్ట్లో. కానీ ఇప్పటికైతే బండి డ్రైవబిలిటీ అండ్ ఫీచర్స్, వాల్యూ ప్రపోజిషన్, వాల్యూ ఫర్ మనీ అండ్ సేఫ్టీ పరంగా, స్టెబిలిటీ పరంగా, కంఫర్ట్ పరంగా, లగ్జరీ పరంగా అంతా కూడా నింపేశానని చెప్పొచ్చు. ఇంకోటి మీరు చూడండి, మ్యాసివ్ సన్ కర్టన్ అంటే గ్లాస్ రూఫ్ ఇచ్చాడు. ఇది సన్ రూఫ్ కాదు, ఇది ఓన్లీ గ్లాస్ రూఫ్. సో ఇది దిస్ విల్ నాట్ మూవ్. సన్ కర్టన్ మాత్రం ఓపెన్ క్లోజ్ అవుతుంది. అది మనం ఇంకోటి మనం ఇక్కడి నుంచి టెయిల్ గేట్ కూడా ఓపెన్ చేయొచ్చు. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ ఇచ్చారు, 9 స్పీకర్స్ ఇచ్చారు ఇంక్లూడింగ్ ఇది వూఫర్. అండ్ ఎప్పుడు కూడా మీరు రాగానే ఇట్లా స్టాప్ అవ్వగానే ఫస్ట్ ఇది ఒక హ్యాబిట్ పెట్టుకోండి, న్యూట్రల్లో పెట్టడం ఒక హ్యాబిట్. అది ఆటోమేటిక్ కార్స్, ఐస్ వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, వన్స్ యూ కమ్ టు స్టాప్ బై డిఫాల్ట్ మనం సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసి పెట్టుకోవాల్సింది న్యూట్రల్లో పెట్టారు, లేకపోతే వెహికల్ అనేది పాడైపోతుంది. వెహికల్ సెట్టింగ్స్ ఇక్కడికి వెళ్తే టెయిల్ గేట్, సౌండ్ షేడ్ ఫుల్లీ ఓపెన్ అని ఉంది. ఫుల్లీ క్లోజ్ కొట్టంగానే ఫుల్లీ క్లోజ్ అనేది అయిపోతుంది. చూడండి కనిపిస్తుందా? ఓకే, ఒక్కసారి మనము ఎంజీ వాయిస్ కమాండ్ చూద్దాము. హలో ఎంజీ, I'm listening. టర్న్ ఆఫ్ ఏసీ. AC has been turned off. రాంగ్ సెలెక్షన్, దరిద్రంగా ఈ ఎండలో చచ్చిపోతాను నేను. హలో ఎంజీ, I'm listening.
టర్న్ ఆన్ ఏసీ. AC has been turned on. ఇక్కడ మీరు చూసారు కదా, అడ్జస్టింగ్ మనకి రేర్ వ్యూ ఈ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ప్రెస్ చేస్తే మన ఈ బటన్స్ అనేది దీన్ని అడ్జస్ట్ చేస్తాయి అనమాట. చూడండి ఇలా వెళ్తుంది, లేకపోతే రైట్ లెఫ్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం బాడీ కనిపెట్టేటట్టు మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ది పెడితే లెఫ్ట్ సైడ్ కూడా అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఫుల్ అటు లేకపోతే ఫుల్ ఇటు కొంచెం బాడీ కనిపెట్టేటట్టు మనం పెట్టుకుందాం. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. మనం డ్రైవ్ చేసి చూసాము. క్యాబిన్ కూలింగ్ చాలా బాగుంది. ఎందుకంటే యూజువల్లీ ఏమవుతుంది, మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో క్యాబిన్ కూలింగ్ అంత ఎఫెక్టివ్గా ఉండదు, చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఏసీ అంతా ఇదిగా లేదు, ఎందుకంటే మొత్తం కూడా బ్యాటరీ పైన నడుస్తుంది కాబట్టి. కానీ మళ్ళీ ఇక్కడ మనకి ప్రిజ్మాటిక్ సెల్ ఉంది కాబట్టి ఎనర్జీ డెన్సిటీ, హై ఎనర్జీ డెన్సిటీ వస్తుంది, బ్యాటరీ ఎఫిషియన్సీ బెటర్గా పనిచేస్తుంది కాబట్టి మనకి అది పనిచేస్తుంది. అది ఏసీ అనేది ఎఫెక్ట్ చేస్తలేదు. ప్లస్ డ్రైవింగ్ మోడ్స్లో మనం చూసినట్లయితే ఎనర్జీ రికవరీ అంటే బ్రేక్ ఎనర్జీ రికూపరేషన్ కూడా లైట్, నార్మల్, హెవీ 3 ఉన్నాయి. హెవీలో పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం రేంజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి 81%లో మనకి 344 కిలోమీటర్స్ రేంజ్, అంటే ఇంచుమించు మీకు 100%కి దగ్గర దాపు 410 లేకపోతే 420 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేస్తుంది. అది మంచి విషయం అండి. ఎందుకంటే మన ఎంజీలో ఏంటంటే ఎప్పటికీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్కి అందుబాటులోనే మీకు రియల్ రేంజ్ ఉంటుంది. క్లెయిమ్ చేసే రేంజ్కి అందుబాటులో రియల్ అంటే వాళ్ళు క్లెయిమ్ చేసేది 600 రేంజ్ క్లెయిమ్ చేసి మనకి 300 రావడము, 150 రావడము అట్లా ఉండకుండా వాళ్ళు ఎంత క్లెయిమ్, వాళ్ళు 449 కిలోమీటర్స్ క్లెయిమ్ చేశారంటే దగ్గర 420 వస్తుంది దీని ప్రకారంగా చూసినట్లయితే ట్రూ రేంజ్. అండ్ మనం స్పోర్ట్స్లోనే ఎక్కువ నడిపిస్తున్నాము. సో అది మనము గమనించాలి. సో అది చాలా చాలా మంచి విషయం టు ప్లాన్ యువర్ ట్రిప్స్ మోర్ ఎఫెక్టివ్లీ. చాలా క్వైట్గా ఉందండి. అంటే ఎస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటేనే చాలా క్వైట్. దాంట్లో కూడా మనకి ఎక్కువ గాలి ఇది వచ్చి ఎన్విఎస్ లెవెల్స్ ఎక్కువ డిస్టర్బింగ్గా లేదు. చాలా చాలా క్లీన్గా, స్టేబుల్గా, ప్లాంటెడ్గా ఉంది వెహికల్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్. ఓహోహో, విత్ ఇన్ సెకండ్స్ మనము 100 క్రాస్ అయిపోతున్నామండి. సో అది టార్క్ అండి, 136 PS 200 Nm టార్క్ అని చెప్పాను కదా. సో టార్క్ చాలా బాగుంది. సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది, సీట్ యాంగిల్ చాలా నీట్గా ఉంది, వెనకాల స్పేస్ చాలా అదిరిపోయింది. అండ్ టాక్టైల్ బటన్స్ ఇక్కడ క్యాబిన్ కూలింగ్ కోసం ఇచ్చింది. సో ఇదంతా కూడా మనకి మంచిగా ఉందన్నమాట. టెంపరేచర్ కొంచెం తగ్గిస్తే అది వెంటనే ఫ్యాన్ స్పీడ్ అనేది పెంచి మనకి ఎక్కువ కూలింగ్ చేయడానికి ట్రై చేస్తుంది, త్వరగా క్యాబిన్ని కూల్ చేయడానికి. అండ్ ఈ డిస్ప్లే కూడా చాలా లెజిబుల్గా ఉంది. సో వీఆర్ డ్రైవింగ్ రైట్ అండర్నీత్ ద సన్ అనమాట. సన్ షేడ్ అనేది ఇప్పుడు మనం ఫుల్ ఓపెన్ పెట్టేసినాం అనుకోండి, చూడండి ఫుల్ ఓపెన్ అయితే లైటింగ్ అనేది చాలా నీట్గా మనకి క్యాబిన్లోకి వచ్చేస్తుంది. ఏంటంటే ఈ ఎండలో ఇది నాట్ సజెస్టెడ్, మన సన్ కర్టన్ వేసుకోవడమే బెటర్. కానీ ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఎంత లైట్ ఉంటే అంత మంచిది, ఫుటేజ్ అనేది అంత క్లియర్గా వస్తుంది. అండ్ 4K ఫుటేజ్. సో దయచేసి మీరు టీవీలో కూడా చూసినా మీకు మంచి క్లారిటీ అనేది లభిస్తుంది ఫుల్ స్క్రీన్లో పెట్టుకున్నా కానీ. అండ్ ఈ POV డ్రైవ్ రివ్యూస్ చాలా తక్కువ మంది చేస్తున్నాం. సో ఓకే, సో ఇప్పుడు ఒక సమ్అప్ చేసేద్దాం. నేను చెప్పినట్టు 52.9 kW బ్యాటరీ ప్యాక్, 449 కిలోమీటర్స్ రేంజ్, 136 PS 200 Nm టార్క్, అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్, ADAS Level 2, అండ్ మనకి అది మెయిన్ ఇది ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఓపెనింగ్, అది కూడా మనం కార్లో నుంచే చేసేయచ్చు. సో పార్కింగ్ అసిస్ట్ ఉంది. సో ఇంత మంచి స్క్రీన్ ఉంది. సో అండ్ స్పేర్ వీల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సైజ్ స్పేర్ వీల్ ఇచ్చినట్టున్నారు. అండ్ డాష్ చూడండి ఎంత బాగుందో, దీనిపైన ఆ వుడ్ ఫినిష్ చాలా చక్కగా ఉంది, ఇంటీరియర్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ జనాలు అంటే మంచి స్పేషియస్, లెటింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ లైట్, నైస్ అండ్ స్పేషియస్ ఎయిరీ క్యాబిన్ లెటింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ లైట్. చూడండి ఇంత పెద్ద గ్లాస్ స్క్రీన్ పెట్టగానే ఎంత లైట్ వస్తుంది, అసలు లైట్లే అవసరం లేదు దీని లోపల, క్యాబిన్ లోపల. అండ్ ఈ డోర్ హ్యాండిల్స్ కూడా చూడండి ఎంత చంకీగా ఉన్నాయో, మనకి మంచి ఫీల్ అనేది. డోర్ కూడా చాలా చాలా హెవీగా ఉందండి, చూడండి ఇంత థర్డ్తో చేస్తుందో. సో ఇది 5 స్టార్ రేటింగ్ ఉందా లేదా మనకు తెలియదు, కానీ బిల్డ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది. గ్లాస్టర్ ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే, కానీ ఇది కూడా చాలా బాగుంది ఈ ప్రైస్కి, అల్టిమేట్. అండ్ మనకి క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చారు, ఫ్యాన్ స్పీడ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో అంతే అండి, ఇది బండి ఒక డ్రైవ్ ఇంప్రెషన్.
డ్రైవ్ చేయడానికి స్మూత్గా ఉంది, ఓవర్టేకింగ్ పవర్ ఉంది, అండ్ ఒక మంచి ఫ్యామిలీ వెహికల్గా ముందుకు వస్తుంది. కంఫర్ట్ బాగుంది, కన్వీనియన్స్ బాగుంది, సేఫ్టీ బాగుంది. సో అంతా కూడా హైలైట్ చేశారు కాబట్టి అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి ఇది అన్డినైబుల్లీ వన్ ఆఫ్ ది బ్లాక్బస్టర్ launches from MG who are setting new standards and raising the bar in the EV space. సో వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.